ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న 6వ తారీఖు నుంచి 99 రోజులు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కేబినెట్ ఆలోచనలకు అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వార్డుకి ప్రతి డివిజన్కి అది పట్టణ ప్రాంతం కానీ పల్లెల ప్రాంతంలో కూడా ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియచేయడంతో పాటు భగవంతుడు మీకు మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అధికారులకు కూడా ఈ 5 సంవత్సరాలు ఏదైతే పరిపాలన చేసే అవకాశం మనకిచ్చాడో మీ డివిజన్లో కానీ మీ గ్రామ పంచాయతీ పరిధుల్లో కానీ ఏవైతే ప్రజల ఆలోచనలకి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రాంతానికి చేసే సంక్షేమ కార్యక్రమాలని పేదవాళ్ళకి అందించే దాంట్లో ఏదో సంపాదించుదామని మన ఎవరమో రాజకీయాల్లోకి రాలే. మనము సర్పంచ్గానో వార్డు కౌన్సిలర్గానో మున్సిపల్ కార్పొరేటర్గానో ఇంకా ఎమ్మెల్యేగానో ఎంపీగానో మంత్రిగానో కలెక్టర్గానో ఎస్పీగానో వారు ఉద్యోగస్తులు అయినప్పటికీ ఒక మంచి అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సర్పంచ్గా పలాని వ్యక్తి ఉన్నప్పుడు మన గ్రామము భలే అభివృద్ధి జరిగిందిరా, వార్డు మెంబర్గా మున్సిపల్ కార్పొరేటర్గా ఫలానోళ్ళు ఈ కార్పొరేటర్గా ఈ ప్రాంతానికి ఉన్నప్పుడు మంచి అభివృద్ధి మంచి పేరు తెచ్చుకున్నాడురా అనే మంచి పేరు కోసమే మనందరం కూడా తాపత్రయపడుతుంటాం. దాంట్లో కలెక్టర్లు కూడా ఎస్పీలు ఇంకా ఉన్నతాధికారులందరూ కూడా ఫలాని వారి టైంలో ఇంత మంచి పరిపాలన జరిగింది, ఫలాని వారి టైంలో ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు ఈ అభివృద్ధి జరిగింది అని చెప్పుకోవాలని మనందరం కూడా తాపత్రయపడి ఈ ప్రజా జీవితం ఈ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల దీవెనలతో ఈనాడు ఈ స్థాయిలో మనందరం ఉన్నాం. ఏ ఆలోచనలతోనైతే మనం రాజకీయాల్లోకి వచ్చామో, ఏ ప్రజాసేవ చేసి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేయాలని రాజకీయాల్లోకి వచ్చామో ఆ భగవంతుడి దయతో మన కోరిక నెరవేరింది. ఈ కోరిక మనదైతే కోరిక నెరవేరింది. మనని నమ్ముకొని ఓట్లేసిన ప్రజలు, అది గ్రామ పంచాయతీ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఇంకా ఏ అధికారైనా కావచ్చు, ఏ నాయకుడైనా కావచ్చు, ఈ ఓట్లేసిన ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్న మనం అది ఏ స్థాయిలో ఉన్నా తప్పకుండా మంచి చేసే దాంట్లో, మంచి చేస్తున్న దాంట్లో ఎంత దూరమైనా కూడా మనం ముందుకు అడిగేయాలి. అది ప్రజలకు జరిగేదైతే 2 అడుగులు ముందుకేసి ప్రజలకు అందించినట్లయితే చిరస్థాయిగా నీవు ఏ రాజకీయాల్లోకి రావాలని కోరుకొని వచ్చావో దానికి అర్థం పరమార్థం ఉంటుందని మీరందరూ మనసులో పెట్టుకొని సర్పంచులు కానీ ఏ హోదాల్లో ఉన్న నాయకులైనా మీ ప్రాంతాల్లో ఉదయం నుంచి పద్దాకా పనిచేయమన్నట్ల మీకు కుటుంబాలు ఉంటాయి, మీకు ఏదో ఒక చిన్న పెద్ద వ్యవసాయమో వ్యాపారమో చిన్నవి ఉంటాయి, వాటిని వదిలేసుకోమని చెప్పట్లే. ఉదయము సాయంత్రము కొంత టైము మీ ప్రాంతాల్లో కేటాయించినట్లయితే మీరు ఆశించిన మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. దానికి అధికారులు కూడా సహకరిస్తారు. మీకు తెలియంది కాదు, ముఖ్యంగా గ్రామ సర్పంచులకి గడిచిన 2 సంవత్సరాలన్నర నుంచి ఏవైతే గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు, నాకు తెలిసి గ్రామ పంచాయతీల వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో 1-2 నెలల్లోనే ఇంత పెద్ద మొత్తంలో మీ గ్రామ పంచాయతీలకి డబ్బులు వచ్చిన సందర్భాలు లేవు. ఈనాడు పెద్ద ఎత్తులో మీ పంచాయతీ స్థాయిని బట్టి 5 లక్షల దగ్గర నుంచి నాకు తెలిసి 50-60 లక్షల రూపాయలు కూడా గడిచిన ఈ వారం 10 రోజుల్లో మీ ఖాతాల్లో జమ అయ్యాయి. అంటే మీ గ్రామ పంచాయతీకి జమ అయ్యాయి అంటే ఇంకా ఈ మార్చి 31వ తారీఖు లోపు ఇప్పుడు ఎంత వచ్చాయో
మరిన్ని అంత డబ్బులు కూడా రాబోతున్నాయి. అంటే ఒక్కొక్క పంచాయతీకి 10 నుంచి 15 లక్షల లగాయితూ ₹1 కోటి పైచిలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వస్తున్నాయి. ఈ డబ్బుని ఏదో గ్రామ పంచాయతీలోకి వచ్చాయి, పాత అప్పులు తీరుద్దాం, ఈ డబ్బును ఎట్లా ఖర్చు పెడదాము అనేది ఒక్క నిమిషం పక్కన పెడితే, ఆ డబ్బుని ఒక ప్రణాళికాబద్ధంగా, ఆ డబ్బుని ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఆ డబ్బులో ప్రతి పైసా మీ రాజకీయంలో ఒక మైల్ స్టోన్గా నిలబడే విధంగా అభివృద్ధి చేసినట్లయితే తప్పకుండా మీరు ఆశించిన మీ గుర్తింపు మీ గ్రామాలు మీ డివిజన్లలో ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని డబ్బుని, మన సొంత డబ్బుని ఎలానైతే సద్వినియోగం చేస్తామో, దుర్వినియోగం కాకుండా ఆ డబ్బుకి కాపలాగా మనం ఉంటామో, ప్రజాప్రతినిధులుగా ప్రజల దీవెనలతో ఉన్న మనందరం ఆ డబ్బుకి కాపలాదారులుగా ఉండి ప్రజలకి మంచి జరిగే విధంగా చట్ట పరిధిలో, చట్టంలో ఉన్న అంశాలకు అనుగుణంగా ఆ డబ్బుని సద్వినియోగం చేయాలని మనస్ఫూర్తిగా ముఖ్యంగా నా సర్పంచుల్ని ఈ వేదిక ద్వారా అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు, సర్పంచులకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు. 2 రోజుల్లో ఏమో చట్టం గురించి, విధి విధానాల గురించి, మీ సర్పంచ్గా మీ విధులేంటి, వాటన్నిటినీ క్షుణ్ణంగా ఇంతకుముందే తెలిపారు. దాంతోపాటు అదనంగా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ప్రాంతాల్లో ఎలా చేస్తున్నారు, ఎలా చేయాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఉందో మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం నిరంతరము ప్రజలకి మంచి చేసే దాంట్లో, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో, పేదవాడికి పూర్తి భద్రత భరోసా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మీకు ఇప్పటికే స్పష్టంగా అర్థమై ఉంటుంది. అదే దిశలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల దీవెనలతో ఎవరైతే ప్రజాప్రతినిధిగా గెలిచిన మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు కూడా మీ పంచాయతీలు మీ వార్డులలో తప్పకుండా సహకరిస్తారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ప్రతి ఒక్క గెలిచిన ప్రజాప్రతినిధి ప్రజలకు సేవకుడే. నీది ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు, నీది ఏ జెండా అనేది ముఖ్యం కాదు, ప్రజలకి మంచి చేశామా లేదా అన్నదే ముఖ్యం. దాన్ని అధికారులు కూడా మీ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులకి మంచి సూచనలు సలహాలు ఇస్తూ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆ గ్రామ పంచాయతీలు, ఆ వార్డులలో అభివృద్ధి విషయంలో ఇంకా కొత్తగా ఎన్నుకోబడిన నా ఆడబిడ్డలు చాలామంది ఉన్నారు, పాతోళ్ళు కూడా ఉన్నారు. తప్పకుండా వాళ్ళతో నిరంతరము సంప్రదిస్తూ మంచి కార్యక్రమాలని ప్రోత్సహించే దాంట్లో అధికారులు కూడా సహకరించాలని ఈ వేదిక ద్వారా వారిని కోరుకుంటున్నాను. అంతేకాదు, వచ్చింది వేసవికాలం. ఈ వేసవికాలంలో తాగునీరు సమస్య ఉంటుంది. ఈ తాగునీరు సమస్యను కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో ఏ వీధిలో కూడా, ఏ డివిజన్లలో కూడా, ఏ గ్రామ పంచాయతీలో కూడా తాగునీరు సమస్య లేకుండా ఉండే విధంగా అధికారులతో పాటు కొత్తగా ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధుల సహకారంతో ఇటువంటి ఇబ్బంది ఎక్కడా రాకుండా ఉండే విధంగా అధికారులు వారికి సూచనలు, మంచి సలహాలు ఇవ్వాలని కూడా కోరుతున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆదేశిస్తున్నాను. ఏదైతే గ్రామ పంచాయతీలకి డబ్బు చాలా ఎక్కువగా వచ్చిందో ఆ డబ్బుని ప్రాపర్గా సద్వినియోగం అయ్యే విధంగా ఒక స్పెషల్ టీమును కూడా పెట్టి, గతంలో టీము సరిపోకపోతే వర్క్ని బైఫర్కేషన్ చేసుకొని ఆ గ్రామ సర్పంచులకు కూడా వారికి పూర్తి అవగాహన లేకపోతే అవగాహన కల్పించి ఆ సొమ్ముని ఆ పేదవాళ్ళకి మంచి జరిగే కార్యక్రమాలకు ఉపయోగించే విధంగా చర్యలు కూడా చేపట్టాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. అంతేకాదు,
ప్రజాప్రతినిధులుగా మనం ఏదైతే ఉన్నామో నిధులు ఒక్కటిస్తేనే కాదు, ఏ గ్రామానికి పోయినా ఏ డివిజన్కి పోయినా నన్ను కానీ మిమ్మల్ని కానీ అడుగుతుంటారు. ఈ రోడ్డు వేయలేదనో, ఈ డ్రైన్ కట్టలేదనో, ఈ మంచినీరు ఇలేదనో సమస్యలు ఉండటం సర్వసాధారణం. ఎందుకంటే ఇది ఈ రోజు వచ్చిన సమస్య కాదు. గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి ఆ గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని డబ్బుతో ఖర్చు పెట్టి సమస్యలు పరిష్కరించే ఉంటాయి. కొన్ని డబ్బు కంటే మన బుర్రను పెట్టినట్లయితే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. డబ్బుతో సమస్యను పరిష్కరించేదాన్ని నిధులు ఖర్చు పెట్టి అంత సఫిషియెంట్ నిధులు లేకపోయాయని మనం ఖాళీగా ఉండటం కాదు, దాన్ని బుర్రను ఉపయోగించినట్లయితే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుద్ది. గల్లీకి పోయినప్పుడు నాకు ఈ సిమెంట్ రోడ్డు అడగటమో, నాకు ఈ డ్రైన్ అని అడగటమో సర్వసాధారణం. అవి అవసరమే, వారు అడిగేది తప్పు కాదు, నిజం కూడా. కానీ దాంతోపాటు చిన్న చిన్న రిపేర్లు, మంచినీరు విషయం ఉంటుంది, ఎలక్ట్రికల్ విషయం ఉంటుంది, డ్రైనేజ్ విషయం ఉంటుంది. ముఖ్యంగా డ్రైనేజ్ విషయానికి వచ్చినప్పుడు మనం చూస్తుంటాం, సిమెంట్ రోడ్డు నీట్గా వేస్తాం. ఈ సిమెంట్ రోడ్డు ఒక 1/2 కిలోమీటర్ పొడుగుంటే 2 పర్యాయాల్లోనో 3 పర్యాయాల్లోనో ఆ రోడ్డు వేసి ఉంటాం. దానికి 2 పక్కల డ్రైన్కు 4 సార్లు 4 విడతల్లో కట్టుంటాం. ఆ డ్రైన్ కట్టినప్పుడు ఒకసారి ఒక లెవెలు, ఒకసారి ఒక లెవెలు, ఒకసారి ఒక లెవెలు కడతాం. అటు ఇటు ఎత్తుకుంటుంది, మధ్యలో డౌన్ ఉంటుంది ఆ డ్రైను. ఆ నీళ్లు పోవు. ఆ డ్రైన్లోకి నీళ్ళు వచ్చినప్పుడు ఈ మధ్యలో బిట్లో అడుగులోతు నీళ్లుంటాయి, అటు ఇటు అడుగు కనపడుతుంటుంది. ఈ అడుగులోతు నీళ్ళున్న దగ్గర మురుగు వాసనతో అక్కడుండే ఇళ్లకి చాలా ఇబ్బంది ఉంటుంది. దీనికి కారణం కేవలం అధికారుల నిర్లక్ష్యం, అక్కడ పనిచేసే కాంట్రాక్టర్ మీద అక్కడుండే ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపకపోవటం. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండే విధంగా ఏ డబ్బైతే మనం ఖర్చు పెడుతున్నామో, ఏ డబ్బైతే ప్రజలకు సద్వినియోగం కావటం కోసం, మీ గ్రామాల్లో మంచి పేరు సంపాదించడం కోసం మీరు తాతాలాడి పని చేస్తున్నారో, ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకుంటే తప్పకుండా మీకు, ఈ ప్రభుత్వానికి, అక్కడ పనిచేసే అధికారులకి మంచి పేరు వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా నా ప్రజాప్రతినిధులందరినీ కోరుకుంటున్నాను. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఈ 99 రోజుల కార్యక్రమంతో పాటు మొన్ననే కొత్తగా ఎన్నుకున్నారు. మీరందరూ ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు, 4 సంవత్సరాల 10 నెలలు ఉంటారు. ఈ 4 సంవత్సరాల 10 నెలలు నిరంతరము చేసే కార్యక్రమాలు ఇవి. ఒకరోజు చేసి నా పని అయిపోయిందని చేతులు దులుపుకునే కార్యక్రమాలు కావు. నిరంతరము మనం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులు మనందరం. ఈ నిరంతరము ప్రజలతో అందుబాటులో ఉండేటప్పుడు నిరంతరము సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలని సమయస్ఫూర్తి వాడి, సమయస్ఫూర్తితో, డబ్బుతో అన్ని పరిష్కారం కావు, సమయస్ఫూర్తితో మీ గ్రామాల్లో ఆ అభివృద్ధిని చేసే దాంట్లో మీరందరూ భాగస్వాములు అవ్వాలని ఈ ప్రభుత్వం ఆలోచనని ఈ 99 రోజులు మీ గ్రామ పంచాయతీలు పరిధి నుంచి లగాయితూ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట్ల మీటింగులకి ఒక డేట్లు ఇచ్చారు. ఆ డేట్ల ప్రకారం తప్పకుండా మంచి చేసే మన కార్యక్రమాలని, మంచి ఎలా చేయాలనుకునే మన కార్యక్రమాలని ప్రజలకు చేరవేర్చే దాంట్లో మీరు భక్తుడికి దేవుడికి మధ్యన ఉన్న వ్యక్తుల్లా మీరు మధ్యవర్తిత్వంగా ఉన్న మనందరం ఆ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన పనిచేసే మనం మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో భాగస్వాములమై మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొక్కసారి నూతనంగా ఎన్నుకోబడిన మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నాకు తెలిసి సాయంత్రం 5 గంటల దాకా ఈ మీటింగ్ కంటిన్యూ అవుద్దనుకుంటా. అందరూ ఓపికగా కూర్చొని అనేక మంది అధికారులు, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు
తప్పకుండా వారి వారి శాఖలకు సంబంధించిన అంశాలని మీతో షేర్ చేసుకుంటారు కాబట్టి మీరు ఈవినింగ్ వరకు మీ టైంని ఇక్కడే కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు.